ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి అవకాశం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకునేటువంటి అంశం. విశాఖ వేదికగా రేపు ఎల్లుండి అవుతున్నాడు. చాలా కీలకమైనటువంటి 13, 14, 15 ఈ తేదీలు రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించేటట్టుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కి ఒక సముచిత స్థానం ఉండాలి. 2036కి ఏ రకంగా ఉండాలి, 2047కి ఏ రకంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో వెళ్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉందో, గతంలో కూడా భాగస్వామ్య ఒప్పందాలతో అనేక సమిట్స్ వైజాగ్ వేదిక జరిగింది, మీ అందరికీ తెలుసు. అది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లోనే జరిగింది. వైకాపా పాలనలో ఎప్పుడు కూడా పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కానీ ఉపాధికి కానీ ఏ రోజు ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 పెట్టుబడులు, 400 కంపెనీస్ ఎంఓయూస్ చేయబోతాయని మేము అంచనా వేస్తున్నాం. అనేక లక్షల కోట్ల పెట్టుబడులు మనకి రాష్ట్రానికి వస్తాయనేటువంటి భావంతో ఉంది. కేంద్రం కూడా దానికి పూర్తిగా సహకరిస్తుంది. అలాంటి ఒక బృహత్తర అవకాశం ఈరోజు విశాఖపట్నంలో భారతదేశంలోనే వైజాగ్ ఫోకస్ చేసిన గతంలో కూడా యోగాంధ్ర జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డేకి వైజాగ్ వేదిక జరగడం, ప్రపంచానికి విశాఖపట్నం అంటే ఏమిటో చూపించాం. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా వైజాగ్ ఒక వేదికగా జరుగుతున్నటువంటి ఈ సదస్సు డెఫినెట్ గా అనేక ఎంఓయూలు జరిగి ప్రపంచంలో దిగ్గజ సంస్థలన్నింటినీ కూడా ఆహ్వానించాం. వారిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశానికి ఆ పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో కలిగించాం. అనుకూలమైనటువంటి వాతావరణం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక సేఫ్టీ ప్లేస్, ఈ రాష్ట్రం ఒక సేఫెస్ట్ ఇన్వెస్టర్ కి ఒక మంచి అనువైన వాతావరణం ఉంది, రండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే అందరినీ విజ్ఞప్తులు చేస్తూ, ఆయన అనుభవం గతంలో కూడా హైదరాబాద్ ఏ రకంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు వేసినటువంటి అడుగులు ఈ రోజు చూస్తూ ఉన్నాం. ఆ అభివృద్ధి ఆనవాళ్లు విజన్ 2020 పేరు చేసిన నిర్ణయాలు హైదరాబాద్ ప్రగతికి, ఆర్థిక అభివృద్ధికి, తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేటువంటి మెయిన్ సోర్సే హైదరాబాద్ నగరం. సో అలాంటి మహానగరాన్ని అమరావతిలో నిర్మాణమే కాకుండా డీసెంట్రలైజ్ చేస్తూ రాష్ట్రం అంతా కూడా అటు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలని చెప్పి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క పరిశ్రమలకి అనువైన వాతావరణంగా అటు లాజిస్టిక్స్ కానీ, ఒకవైపు ఫార్మా కానీ, ఐటీ కానీ, ఏఐ కానీ, ఒకవైపు డేటా సెంటర్స్ కానీ, ఇట్లా ఏవైతే మనకి ఎక్కువ ఉపాధి అవకాశాలను వాటన్నిటిపైన ఫోకస్ చేస్తున్నారు. అటు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఇట్లాంటి అనేక అంశాలు మనం ఈరోజు చూస్తున్నాం. సో ఆ రకమైనటువంటి అడుగులు వేస్తున్నాం. మరి ఎక్కువ మంది రావాలి. వైజాగ్ వేదికగా జరుగుతున్నటువంటి సదస్సు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాం. ఈ సందర్భంలో రాష్ట్రంలో ప్రతిపక్షం ఏం చేస్తుందో చూడండి. అసలు ఇంతమంది పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వస్తుందంటే పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రానికి. వాళ్ళ ఆలోచన విధానం ఎక్కడ అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి జరిగితే ఇది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావం కాకుండా ఇది తెలుగుదేశం పార్టీకో లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అనే దురుద్దేశంతో ఈరోజు లేని అంశం ఏ రకంగా అసలు మెడికల్ కాలేజ్ అంశాన్ని ఒకటి తీసుకుని వచ్చి యాజిటేషన్ చేస్తున్నారు. ఒకవైపు పెట్టుబడుల సదస్సు అక్కడ జరుగుతూ ఉంది, ఇన్వెస్టర్స్ ని ఒకవైపు మన రాష్ట్రం వైపు వస్తా ఉంటే ఇక్కడ యాజిటేషన్ పిలిపివ్వడం, అది కూడా ఎటు అసలు ఏమి అర్థం కాని సమస్య. అంటే ఏమి యాజిటేషన్ చేయాలని అర్థం కాక ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా మెడికల్ కాలేజీలకి మీద చిత్తశుద్ధి ఉంటే అసలు ఋషికొండ ప్యాలెస్ కట్టిన డబ్బులతో ఒక కాలేజ్ అయిపోయింది. వృధా డబ్బులు చేస్తావు. ఆ రోజు ముఖ్యమంత్రిగా
మీ పర్యటన అయితే 70 కోట్లు, ముఖ్యమంత్రి పర్యటనకి 70 కోట్లు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా విశాఖపట్నం 25 లక్షలు వచ్చాయి. అంటే ఈ వృధా చేసి, దోపిడీ చేసి, ఈ రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేసి, ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ లేకపోతే సంక్షేమాన్ని కానీ ఓర్వలేక, మీకు పరిపాలన చేత కాక, అభివృద్ధి చేత కాక, ఆ అనుభవ రాహిత్యం కానీ, ముఖ్యంగా ఎక్కువగా అవినీతి ఉండేటువంటి స్కోప్ ఉండేటువంటి సెక్టార్స్ ని ఎంచుకొని అందులో సంపాదించాలనే ఆలోచన తప్ప అభివృద్ధి పైన కానీ, సంక్షేమం పైన కానీ, ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసుకునే దానికి కానీ, ఉన్న వాళ్ళని వచ్చిన వాళ్ళని తరిమి కొట్టే పరిస్థితే. ఎక్కడా కన్స్ట్రక్షన్ లేదు, అంతా డిస్ట్రక్షనే మీ హయాము. అలాంటిది ఈ సంవత్సరం 6 నెలలలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ తీసుకుని రాగలుగుతున్నాం. ఒకవైపు ఇలాంటి సదస్సులు జరిగేటప్పుడు మీరు చూసారు ఎంత ప్రమాదం అంటే, ఇది ప్రధానంగా మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సింది. ఈ రోజు దేశంలో మొన్ననే ఢిల్లీ టెర్రరిస్ట్ అటాక్, దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దేశంలో ఒక సేఫెస్ట్ వాతావరణం ఉన్నదంటే ఎవరైనా ప్రపంచంలో పెట్టుబడులు మన దగ్గర వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో అది టెర్రరిస్ట్ అటాక్, దాన్ని చాలా అందరూ కూడా ముక్తకంఠంతో దేశ ప్రజానికి, దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండించే పరిస్థితి వచ్చారు. ఈరోజు అత్యంత దానికంటే ప్రమాదంగా ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం. దానికంటే ప్రమాదం ఈరోజు యాజిటేషన్ చేయడం వెనక ఉండేటువంటిది, ఇక్కడ ఎవరు రాకూడదు, అభివృద్ధి రాకూడదు, సంక్షేమం రాకూడదు. దీన్ని ఆ రకంగా ప్రజలందరూ ఆలోచించాలి, వారు తీరు మార్చుకోవాలి. మీరు ఇప్పటికే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, 1 సైడ్ మ్యాండేట్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, మీరు మంచి సలహాలు ఇవ్వండి. ప్రభుత్వానికి ఏదైనా తప్పులుంటే దాన్ని ఎత్తి చూపండి తప్ప, ఇలా పెట్టుబడులు వచ్చే సమయంలో ఆ పెట్టుబడులు రాకుండా ఆపితే రాతిక అభివృద్ధికి, రాష్ట్రానికి ఎంతో అత్యంత అవసరమైనటువంటి కీలకమైనటువంటి ఈ సమావేశాలు జరగడం, ఇది పార్టీలకు అతీతంగా స్వాగతించాల్సినటువంటి అవసరాన్ని బాధ్యతాయుతంగా ఉండేటువంటి ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఈ సదస్సు ద్వారా యువత ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఎక్కడో పక్క రాష్ట్రాలు, పక్క దేశాలకు వెళ్ళి ఉద్యోగాలకో మిగిలిన అవకాశాలు ఎదుర్కొంటూ పోయే వారికి మన రాష్ట్రంలోనే అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, వాళ్ళకి అనువైన వాతావరణం కలిగించాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దానికి సహకరించాల్సింది పోయి ఈరోజు దాన్ని ఏ రకంగా చెడగొట్టాలనే ఆలోచనతో భాగమే ఈ రకంగా అనిపిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక సంస్థాగత నిర్మాణం గురించి మీ అందరికీ తెలుసు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా సభ్యత్వ నమోదు తర్వాత కమిటీల ఏర్పాటు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలు ఉండేవి. మన నగర వాతావరణంలో దాని స్థానంలో బూత్ కమిటీ ఉంటుంది. అక్కడి నుంచి వార్డు లెవెల్లో, గ్రామాల్లో అయితే మండల కమిటీ, ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు, తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీ. ఈ మెయిన్ కమిటీతో అనుబంధంగా అనుబంధ సంఘాలు, మహిళా, యువత, మైనారిటీ, ఎస్సీ, బీసీ, ఇట్లా అన్ని అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటు కావడం, అది వార్డు స్థాయిలోను, అదే విధంగా జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఉండడం, రాష్ట్ర స్థాయిలో పాలిట్ బ్యూరో అనేటువంటిది ఉండడం అనేది మీ అందరికీ తెలుసు. అయితే అదే విధంగా ఇప్పుడు కొత్త విధానం, వీటితో పాటు బూత్ కి కన్వీనరు, ఒక కో కన్వీనరు, అదే విధంగా యూనిట్, ఒక 5 బూత్స్ కలిపి ఒక యూనిట్ పెట్టి ఆ యూనిట్ కి కన్వీనరు, కో కన్వీనరు, అదే విధంగా క్లస్టర్ అంటే ఒక 25 బూత్లకి ఒక క్లస్టర్ గా పెట్టుకొని ఆ క్లస్టర్ కన్వీనరు, మరలా కో కన్వీనర్. ఈ కొత్త విధానాన్ని గత 4 years గా నిర్వహిస్తున్నారు.
ఇది సత్ఫలితాలు ఇచ్చిందనేటువంటి భావంతో ఉంది. ఈ రోజు ఇంకా ముందడుగులు కొత్తగా నియామకమైన వార్డు కమిటీలు కానీ, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్స్, కో కన్వీనర్స్ కానీ వీరందరికీ IVRS పెట్టి, అంటే ఎవరైతే సభ్యత్వం నమోదయ్యి ఒక బూత్ లో ఆ బూత్ కి సంబంధించినటువంటి సభ్యత్వం నమోదు కావాలన్న వారు వాళ్ళకి ఎన్నుకోబడి ప్రతిపాదనలు వచ్చినటువంటి పేర్లను కూడా పార్టీ ఆఫీస్ నుంచి నేరుగా వాళ్ళకి IVRS పెట్టి అందులో ఆ వార్డు అధ్యక్షులు కానీ, వార్డు కార్యదర్శులు కానీ, కార్యవర్గం కానీ, లేకపోతే అక్కడ ఉండే క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ ఎవరైతే నియామకం చేయబడ్డారో ఆ నియామకం చేసినటువంటి పేర్ల పైన మరలా పార్టీ సభ్యుల తాలూకు అభిప్రాయం తీసుకునేటువంటి విధానం ఇది ఎక్కడ బహుశా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఉండదు. సో ఆ రకంగా తీసుకొని ఎక్కడైనా నెగిటివ్ వస్తే, అంటే అందరూ పాజిటివ్ వచ్చినప్పుడు ఎంతమంది సభ్యులు ఆ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు, లేని పక్షంలో వాళ్ళ మార్పు చేసుకోమనేటువంటి ఇండికేషన్ కూడా ఇచ్చి ఈరోజు ఆ రకంగా ఎంపిక కాబడిన వారందరికీ కూడా ఈరోజు వారితో ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నాం. ప్రస్తుతం వార్డు కమిటీలు, క్లస్టర్ బూత్ యూనిట్ కన్వీనర్స్, కో కన్వీనర్స్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి వారు విధుల్లోకి వెళ్ళడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆ అప్రూవ్డ్ లిస్ట్ ని పార్టీ ఆఫీసు ఆమోదించబడినటువంటి లిస్ట్ ని పంపించడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 12, 13, 14 టైం ఇచ్చారు. పెట్టుబడి ధరలు తప్పనిసరిగా మనకి వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి డెఫినెట్ గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలని, ఆ చేసినటువంటి దాంట్లో మనకి ఎక్కువ ఉపాధి ఒకవైపు అయితే ఆర్థికంగా కూడా రాష్ట్రానికి ఈరోజు ఒక పెద్ద వెసులుబాటు జరుగుతుంది, ఆదాయం సమకూరుతుంది. ఆ ఆదాయంతో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఈ రెండు కూడా చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భవిష్యత్ ఆలోచనతో వచ్చే 10 ఏళ్లకో, 20 ఏళ్లకో, 30 ఏళ్లకో ఏ రకంగా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి, ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది, స్కోప్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ఆ విజన్ తో వెళ్తున్నటువంటి అడుగులు. సో అప్పటి వరకు మనం ప్రజలు శాశ్వతం ఈ రాష్ట్రంలో, ప్రజలు శాశ్వతం ఈ రాష్ట్రం శాశ్వతం. సో అలాంటి శాశ్వతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వానికి మీరు అవసరమైతే సూచనలు చేయండి, కానీ అభివృద్ధి నిరోధకులుగా ఈరోజు మీ పైన పర్మనెంట్ ముద్ర వేసే క్రమంలో మీరు చేసేటువంటి యాజిటేషన్స్ ఉన్నాయనేటువంటిది ఎందుకంటే MCA పర్మిషన్స్ లేవు, ఊరికే ప్రచార ఆర్భాటాలుగా మీ మెడికల్ కాలేజీలు ఉన్నాయనేటువంటిది అందరికీ తెలుసు. దాన్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే దానికి నిధులు కేటాయించి నిర్మాణాలు చేసి ఉండాల్సింది. అవేవి చేయకుండా ఈ తేదీలు తీసుకొని ఈ తేదీల్లోనే యాజిటేషన్స్ అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది అది పూర్తిగా కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా ప్రజలు గుర్తించాలని మీ ద్వారా కోరుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.